హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానివర్స్. గైస్ మనం లాస్ట్ ఎపిసోడ్‌లోని ఎక్కడి వరకు చూసామంటే, మన జోఫాన్ గోడు ఇంకా ఈ టుంగ్ ఫ్యామిలీ కలిపి ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్ దగ్గరికెళ్ళి ఆ మిస్‌తో మాట్లాడుతుంటారు. ఆ మిస్ కూడా వెంటనే సడెన్‌గా మన జోఫాన్ తోటి ఒక చిన్న హెల్ప్ కావాలని చెప్పి బెదిరిస్తూ మాట్లాడుతుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా సర్లే చూద్దాం అని చెప్పేసి అంటుంటాడు. వెంటనే లాస్ట్‌లో తను ఏం చెప్తుందంటే, ఆ బుద్ధ ట్రెజర్‌ని గార్డ్ చేసేది బ్లాసమ్ టవర్ యొక్క హెడ్ మాస్టర్. అది తను కూడా ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ ఇన్ ద వరల్డ్. క్వింగ్ చెంగ్ చూ అని చెప్పేసి తనంటుంది. ఇక్కడి వరకు మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాం. నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందో మనం ఈ ఎపిసోడ్‌లో చూద్దాం. సో, ఇంక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి మన జోఫాన్ గూడా కూడా ఏంటి ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ ఇన్ ద వరల్డా? తను ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. దానికి ఈ మాస్టర్ ఏమంటుందంటే, తను నా యంగర్ సిస్టర్స్. తను నా యంగర్ సిస్టరే కాదు. తను హెవెన్లీ టైర్‌లోనే లెవెల్ 3లో ఉంది ఇప్పుడని జెప్పేసి తినంటుంది. దానికి మన జోఫాన్ గూడా ఆహా! ఓకే. థర్డ్ లెవెల్ ఆఫ్ ద హెవెన్లీ రిలీమా? సరే నేను మేనేజ్ చేయగలను అని జెప్పేసి మన జోఫాన్ కూడా అనుకుంటాడు. వెంటనే ఇలాగంటాడు. సరే ఇవాళ నైటే కదా! చేస్తా అని మన జోఫాన్ అంటాడు. దానికి తిను కూడా సరే అయితే ఇద్దరం మంచి డీల్ అన్నది కుదిరింది కదా! అని జెప్పేసి తిను కూడా హ్యాపీగా ఉంటుంది. వెంటనే వీళ్ళిద్దరు ఉన్నారు కదా! టుంగు బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ వీళ్ళు కూడా నిద్ర లెగిస్తారు. వెంటనే వీళ్ళందరూ మొత్తం ఆ బ్లాసమ్ టవర్ నుంచి బయటకొచ్చేస్తారు. వీళ్ళే మాట్లాడుకుంటారు. ఆ వైన్ అన్నది చాలా బాగుందనేసి. నిజంగా ఆ వైన్ తాగిన తర్వాత నేను నిజంగా కళ్ళు తిరిగినట్టు కొద్దిగా మత్తులా పడుకొని పోయానని చెప్పేసి టుంగోడు అంటుంటాడు. దానికి మన జోఫాన్ గూడా మాత్రం వెనకాతల నుంచి మిస్టీరియస్‌గా ఒక పిల్లన్నది వాడిది ఇది ఉంది కదా! మనకి బ్లడ్ బేబీ ఉంది కదా! ఆ బ్లడ్ బేబీకి ఆ పిల్ల తినిపించి వెనకాతల నుంచి పంపిస్తాడు. అసలు నేను తెలియాలి తినేం చేస్తుందో నాకు మొత్తం తెలిస్తే గాని నేను రంగంలో దిగలేనని చెప్పేసి మన జోఫాన్ గూడా అనుకుంటాడు. ఈ బ్లడ్ బేబీ కూడా అలా వెనకాతల నుంచి వెళ్తుంటుంది. ఆ మార్నింగ్ గ్లోరీ లీడర్ యొక్క టవర్ ఉంది కదా! టవర్‌లోకి మన బ్లడ్ బేబీ కూడా ఎళ్లి పైనుంచి చూస్తుంటుంది. పైనుంచి చూసేసరికి హఠాత్తుగా ఈ మార్నింగ్ గ్లోరీ టవర్ యొక్క లీడర్ వెనకాతల నుంచి మన వెనమ్ కింగ్ ఉన్నాడు గదా! వాడొస్తాడు. మన జోఫాన్ గూడా అనుకుంటాడు. ఏంటి వెనమ్ కింగ్ ఇక్కడేం చేస్తున్నాడని జేసేసి. తను కూడా వచ్చి ఈ ఫస్ట్ లీడర్ యొక్క జబ్బ మీద చెయ్యేసి అసలా నువ్వెందుకలా చేశావని జెప్పేసి వీడంటాడు. దానికి తిను కూడా ఎల్డర్ యాన్ నేను మార్నింగ్ గ్లోరీ టవర్ యొక్క లీడర్‌ని. నేను అలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ చేసినట్టు బయట తెలిసిందంటే నేను ఎలా ఫస్ట్ టవర్ లీడర్ కింద ఉండగలనని చెప్పేసి తినంటుంది. దానికి మళ్ళీ తిను ఇలా అంటుంది. ఏంటంటే నేను ఎలాగోలాగా ఆడున్నాడు కదా! సోగాడు ఆడు కొద్దిగా డంబ్ బ్రాట్ లాగున్నాడు. దద్దమ్మలాగున్నాడు. నా కోసం డర్టీ వర్క్ అంతా వాడే చేస్తున్నాడు కదా! ఒక్కసారి వాడు పనంతా చేసేగానే వాడిని చంపేస్తా. అప్పుడు ఎవ్వరు నన్ను సస్పెక్ట్ చేయరు నేను చేసినట్టు అని జెప్పేసి ఫస్ట్ టవర్ లీడర్ అంటుంది. దానికి వీడు కూడా కోపంగా సర్లే నువ్వు నీ గురించే నీ రెప్యుటేషన్ గురించి ఆలోచించుకుంటున్నావు. కాకపోతే వాడు జస్ట్ ఒక బాడీ టైర్ రిలీమ్‌లో ఉన్న ఒక చిన్న బ్రాట్ కాబట్టి వాడు గనక పొరపాటున మన ప్లాన్స్ అన్నిటిని మెసప్ చేశాడనుకో అప్పుడు వాటన్నిట్లికి ఆన్సర్ నువ్వు చెప్పాల్సొస్తుందని జెప్పేసి, ఈ ఫస్ట్ టవర్ లీడర్‌ని వీడు తోసేస్తాడు కిందకి. వెంటనే ఇలాగంటాడు. ఏంటంటే, ఆల్రెడీ నీ 15 టవర్స్ లీడర్స్‌లోని సగం మంది నా కంట్రోల్‌లో ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు గనక ఈ సిట్యుయేషన్స్‌లో మీ బ్లాసమ్ టవర్ అన్నది పక్కాగా మా మెడిసిన్ ప్యాలెస్ కిందన కాళ్ళ కింద పనిచేయాల్సొస్తుంది. అంతే గాకుండా మీదే ఫస్ట్ టవర్ అవుతది. ఈ 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లోని ఫస్ట్ టవర్ మా టవర్ ద్వారా అంటే మా ఫ్యామిలీ ద్వారా అబ్జార్బ్ చేసుకున్న ఫస్ట్ ఇంపీరియల్ ఫ్యామిలీ మీదే అవుతది. అసలా నువ్వు గనక నేను జెప్పింది విన్నావంటే, నువ్వు నీ మార్నింగ్ గ్లోరీ టవర్ ఉంది కదా! 15 టవర్స్‌లోని దాన్ని నువ్వు నీట్‌గా ఎక్కడ ఏమి అవ్వకుండా చెక్కు చెదరకుండా ఉంచుకోవచ్చు. అది కూడా ఎలాగంటే, నువ్వు నా కింద మా మెడిసిన్ ప్యాలెస్ కింద పని చేయాలి అని జెప్పేసి వీడు గట్టిగా నవ్వుతుంటాడు. దానికి తిను కూడా అంటుంది. కానీ నువ్వు వినలేదా? ఎవరో మన బ్లోసమ్ సిటీలోనే మీ పాయిజన్‌కి క్యూర్ అన్నది కనిపెట్టారు. అంటే కాకుండా ఒకవేళ గనక క్యూర్ అన్నది మీ పాయిజన్‌కున్నదని తెలిస్తే అందరూ టవర్ లీడర్స్ నీ మాటలు వింటారా అని చెప్పేసి ఫస్ట్ టవర్ లీడర్ అంటుంది. దానికి వీడు కూడా కోపంగా నువ్వేమనుకుంటున్నావు? నువ్వింకా ఆశపడుతున్నావా ఎవలో వచ్చి మిమ్మల్ని కాపాడతారని చెప్పేసి మీ బ్లాసమ్ టవర్‌ని ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి నెట్టుతారనేసి. అదంతా కలలు మాత్రమే మీ ఫూలిష్ డ్రీమ్స్ అవి. ఆ రెయిన్‌బో హేజ్ అన్నది 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లోని వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ పాయిజన్ ఇన్ ద వరల్డ్. అంతే కాకుండా దానికి విరుగుడు అన్నదే లేదు. కాకపోతే ఆడున్నాడు గదా! సోగాడు అంటే మన జోఫాన్ గాడు వాడు కొద్దిగా లక్కీగా మా డిసిబల్ ఉన్నాడు కదా! వాడితో ఫైట్ చేశాడు. మా డెసిబల్ గాడు ఓన్లీ 3 పాయిజన్స్‌నే మాస్టర్ చేశారు. అదే గనక నేను గనక చేశాననుకో నా 7 పాయిజన్స్ టెక్నిక్ తోటి అసలు ఈ వరల్డ్‌లో ఉన్న ఏ ఆల్కెమిస్ట్ కూడా వాడి లైఫ్‌ని సేవ్ చేయలేడని జెప్పేసి ఈ ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్‌ని వీడు తన్నుతుంటాడు. వెంటనే గట్టిగా నవ్వుతాడు. ఈ మార్నింగ్ గ్లోరీ టవర్ లీడర్ కూడా ఏడుస్తుంటుంది. వెంటనే వీడు ఇలాగంటాడు. నువ్వు మొత్తం మ్యాటర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఆడున్నాడు కదా! వాడిని పక్కాగా చంపే. లేకపోతే నువ్వు నీ సిస్టర్స్ మా మెడిసిన్ ప్యాలెన్స్‌లో జాయిన్ అవ్వడానికి కూడా మీకు ఇంకో ఛాన్స్ ఉండదు. మిమ్మల్ని చంపేయడమే
అన్ని టవర్స్‌తో కలిపి అని జెప్పేసి ఈ మెడిసిన్ ఈ 'వెనమ్ కింగ్' ఉన్నాడు కదా! ఈ 'వెనమ్ కింగ్' అంటాడు. వెంటనే వెళ్ళిపోతే ఇలాగ అంటాడు. ఆడవాళ్ళన్నవాళ్ళు ఒబీడియంట్‌గా సర్వెంట్స్‌లాగా ఇంట్లో ఉండాలి. అంతే కాకుండా మీరు మగవాళ్ళతోటి ఈ వరల్డ్ డామినేషన్ గురించి కంపీట్ చేద్దామనుకుంటే అది ఎప్పటికీ జరగదు అని జెప్పేసి వీడికి వీడే గట్టి గట్టిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. దానికి ఇదంతా మన జోఫాన్ బ్లడ్ బేబీతో పైనుంచి చూస్తున్నాడు కదా! ఒక్కసారిగా మన జోఫాన్ గూడా మళ్ళీ నవ్వుతుంటాడు. ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చెయ్యొచ్చు అని చెప్పేసి మన జోఫాన్ గూడా మళ్ళీ ఆ బ్లడ్ బేబీని వెనక్కి పిలిచేస్తాడు. వెంటనే ఇలాగ అనుకుంటాడు. ఏంటంటే నాకొక్కసారిగా ఆ బుద్ధ రూట్స్ దొరికిన తర్వాత నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయానంటే ఈ టుంగు ఫ్యామిలీ ఇంకా సో ఫ్యామిలీస్ అన్న వాళ్ళు నా బదులు బ్లేమ్ అన్నది తీసుకుంటారు. సర్లే నాకేమైందిలే ఈ 2 ఫ్యామిలీస్‌కి ఏమవుతాయి. నేను అలాగోలాగా ఈ 2 ఫ్యామిలీస్‌ని కాపాడాను కాబట్టి, ఇదే పేమెంట్ కింద తీసుకుంటానని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి మన జోఫాన్ గూడా మళ్ళీ కొద్దిగా డీమన్‌లాగా ఆరా రిలీజ్ చేస్తూ నవ్వుకుంటుంటాడు. నెక్స్ట్ సీన్‌లో చూసుకునేసరికి నైట్ అయిపోతుంది. నైట్ అయిపోయేసరికి మన జోఫాన్ గాడు ఇంటిల పైనుంచి దూక్కుంటూ ఆ మ్యాప్ అన్నది చూసుకుంటూ వెళ్తుంటాడు. వెళ్తూ ఇలాగ అనుకుంటాడు. కాయ్ చింగ్ ఇచ్చింది కదా! ఆ మ్యాప్ అన్నది చాలా చాలా ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ గురించి నాకు చాలా వరకు తెలుస్తుందని చెప్పేసి మన జోఫాన్ గూడా పైనుంచి మొత్తం ఆ ప్లేస్‌లో ఉన్న ఏరియాస్ ఉంటాయి కదా! డిఫెన్సివ్ ఏరియాస్ అన్నీ వాటిని ఇన్స్‌పెక్ట్ చేస్తుంటాడు. వెంటనే ఇలాగ అనుకుంటాడు. ఇప్పుడు నేను టార్గెట్‌కి క్లోజ్‌గా ఉన్నాను. ఆ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మన జోఫాన్ టార్గెట్ అన్నది ద ట్రెజర్ పవిలియన్. ఈ ట్రెజర్ పవిలియన్ లోపల మనకి బుద్ధ రూట్స్ అన్నవి స్టోర్ చేసి ఉంచారు. అంటే దాసుంచారు. మన జోఫాన్ గోడు మొత్తం ఇల్లులన్నిట్లి దగ్గర మొత్తం అంతా ఎతుకుతున్నాడు అసల. ఈ ట్రెజర్ పవిలియన్ అనేది ఎక్కడుందని జెప్పేసి. ఈ బ్లాసమ్ టవర్స్ దగ్గర. అంటే ఇన్ని టవర్స్ ఉన్నాయి గదా! అన్నిట్లోని ఈ అన్ని టవర్స్‌లోని మన పవిలియన్ ఎక్కడుందో మన జోఫాన్ గాడు ఎతుకుతుంటాడు. కాకపోతే మన జోఫాన్ గోడికి ఒక్కటి మాత్రం సెన్స్ చేస్తాడు. ఏంటంటే ఇక్కడ ఎరేస్ అన్నవి ఎరే ఫార్మేషన్ అనేది ఎవలో చేంజ్ చేశారు. అసలకి ఇప్పుడు ఇన్నర్ పాలస్ ఉంది కదా! ఈ బ్లాసమ్ టవర్ యొక్క ఇన్నర్ పాలస్ అది లెవెల్ 5 వరల్డ్ షిఫ్టింగ్ డిఫెన్స్ ఎరే ఫార్మేషన్ అది. కాకపోతే ఇది చాలా అంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటది. అంతే కాకుండా వీడికి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇక్కడ ఉన్న ఎరే ఫార్మేషన్స్ అన్నీ ఎవలో టాంపర్ చేశారు. అంటే ఎవలో అటు ఇటు మార్చారు. అంటే మన జోఫాన్‌కొచ్చిన ఇన్ఫర్మేషను అంటే ఈడికి ఒక మ్యాప్ వచ్చింది కదా! ఇన్ఫర్మేషన్. దాంట్లోనేనా ఇక్కడున్న వాటిలో అన్నిట్లో చాలా డిఫరెంట్‌గున్నాయి. మన జోఫాన్ కూడా కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. కాకపోతే మన జోఫాన్ గూడా ఇంకా ఈ మ్యాప్ మీద ఆధారపడలని చెప్పేసి ఎవలో మొత్తం పొజిషన్స్ అన్నీ మొత్తం మళ్ళీ మార్చేసారని జెప్పేసి ఇంక మన జోఫాన్ గూడా ఓన్‌గా వెతకడం మొదలుపెడతాడు. అలాగా మన జోఫాన్ గూడు ఇంకా టఫ్ అయిపోతుందని జెప్పేసి ఎతకడానికి ఇప్పుడు ట్రెజర్ పవిలియన్ అన్నది ఎతకాలంటే వీడు ఎలాగ ఎతకాలి? ఎవలో ఒక 15 టవర్ లీడర్స్ ఉంటారు కదా! టవర్ లీడర్స్‌ని వెతుకుతాడు. ఎందుకంటే టవర్ లీడర్స్ దొరికారంటే టవర్ లీడర్స్ యొక్క దగ్గరలోనే కదా! ఆ ట్రెజర్ పవిలియన్ అన్నది ఉంటది. అందుకని జెప్పేసి మన జోఫాన్ గాడు ఫుల్‌గా ఎతుకుతుంటే ఒక్కసారిగా మన జోఫాన్ గోడికి హెవెన్ లిటర్ మాస్టర్ యొక్క ఆరా అన్నది తెలుస్తుంది. వెంటనే అక్కడికెళ్లి చూస్తాడు ఏం జరుగుతుందని. ఆ సీన్‌లో ఏం జరుగుతుందంటే ఈ ఎయిత్ ఎల్డర్ ఉన్నాడు కదా! మన స్వార్ట్స్‌మ్యాన్ పవిలియన్ నుంచి ఆడును మన టియాను గూడా కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటంటే ఎయిత్ ఎల్డర్ అంటాడు, "టియా నువ్వు ఈ మధ్యలో చాలా కష్టపడుతున్నావు. నీ ట్రైనింగ్ కూడా చాలా బాగా కొనసాగుతుందని" చెప్పేసి ఆ ఎయిత్ ఎల్డర్ అంటాడు. దానికి ఇలాగ అంటాడు, "నువ్వు గనక ఇలాగే ట్రైనింగ్ చేశావంటే నీ బ్రదర్ ఉన్నాడు కదా! నీ బ్రదర్‌ని ఈజీగా క్యాచప్ అయిపోతావు" అని చెప్పేసి ఆ ఎయిత్ ఎల్డర్ అంటాడు. దీనికి మన టియాన్ గూడా ఏమంటాడంటే, "మా ఫాదరు మా బ్రదర్‌ని వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ జీనియస్ అని చెప్తూ ఉంటాడు మన స్వార్ట్స్‌మ్యాన్ పవిలియన్‌కి. అంతే కాకుండా వాడి అకాంప్లిష్మెంట్స్ అన్నీ చాలా అంటే చాలా పెద్దవి. నేనసలా ఆ దగ్గరికి కూడా రాలేను. అంతే కాకుండా చాలా మంది హెవెన్లీ టైర్ మాస్టర్స్ కూడా మా బ్రదర్‌ని బీట్ చేయలేరు. నేను వాడితో కంపీట్ చేయలేను. కాకపోతే నేను కొద్దిగైనా సాటిస్ఫై అవుతాను. ఆడితో క్యాచప్ అయితే" అని చెప్పేసి మన టియాన్ గూడా గట్టిగా ఆరా అనేది రిలీజ్ చేస్తాడు. "ఏంటి నువ్వు జోఫాన్ గురించి మాట్లాడుతున్నావా?" అని చెప్పేసి ఎయిత్ ఎల్డర్ కూడా అంటాడు. దానికి వీడు కూడా, "అవును. ఎయిత్ ఎల్డర్ నేనసల నా లైఫ్‌లోనే ఇంతగా ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఆ సిట్యుయేషన్‌లోని ఆ యోమింగ్ వ్యాలీలో జరిగిన సిట్యుయేషన్‌లోనే నాకు పవర్ లేక నేను అలా నుంచొని ఉండిపోయాను. అసల నా లైఫ్ టైమ్ రిగ్రెట్టు నేనసల నింగర్ ఉంది కదా! నింగర్‌కి నా నా నీడ్ అన్నది చాలా ఉందప్పుడు. కాకపోతే నేను తనకి కొద్దిగా కూడా హెల్ప్ లాగా లేకపోయాను. అంతే కాకుండా తను నా పక్కన అంత డెస్పరేట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు తనని నేను ప్రొటెక్ట్ చేయలేకపోయానని చెప్పేసి, అదే గనక జోఫాన్ అయితే నాలా కాదు తను ప్రొటెక్ట్ చేశాడని చెప్పేసి వీడిలో వీడు కుమిలిపోతుంటాడు. దానికి ఈ ఎయిత్ ఎల్డర్ కూడా ఏమంటాడంటే, "టియాన్ యాన్ అసలా నీ స్టేటస్ గురించి నువ్వు చూసుకున్నావా? నీ స్టేటస్ తోటి పోల్చుకుంటే మీ హెడ్ మాస్టర్ ఉన్నారు కదా! అంటే స్వార్ట్స్‌మ్యాన్ పవిలియన్ ఒక హెడ్ మాస్టర్. తను ఎప్పుడూ నిన్ను ఒక సెకండ్ రేటెడ్ ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీకి ఇచ్చి మ్యారేజ్ చేయడు" అని చెప్పేసి ఎయిత్ ఫ్యామిలీ యొక్క ఎల్డర్ అంటాడు. దానికి ఈ టియాన్ కూడా ఏమంటాడంటే, "నాకది తెలుసు. కాకపోతే నేను జోఫాన్ గోడి దగ్గర నుంచి ఒక్కటి మాత్రం గట్టిగా నేర్చుకున్నాను. ఏంటంటే నేను గనక చాలా స్ట్రాంగ్ అయ్యాననుకో, అప్పుడు ఈ వరల్డ్‌లోని నేను సాధించలేనిదంటూ ఏమీ లేదు. అంతే కాకుండా మీరు ఈ 'గూకీ' ఉన్నాడు కదా! ఆడంత స్ట్రాంగ్, ఇంత స్ట్రాంగ్ వాడి దగ్గరికి వెళ్ళకూడదు. మనం వాడి జోలికెళ్ళకూడదని జెప్పేసి చాలా మంది నాకు చెప్పారు. కాకపోతే వాడు మన జోఫాన్ చేతిలో చనిపోయాడు. అంతే కాకుండా నేను గనక ఎనఫ్‌గా స్ట్రాంగ్ అయ్యానంటే అప్పుడు నా ఓన్ మ్యారేజ్‌ని, నా డెస్టినీని నేను డిసైడ్ చేసుకోగలను. నా ఫాదర్ కూడా ఏమి చేయలేడని జెప్పేసి ఈ టియాన్ గూడా ఎంథూసియాజింగ్‌గా అంటాడు. దీనికి వీడున్నాడు కదా! ఎత్తెల్డర్ కూడా "ఎక్కడికెళ్తున్నావు టియాన్ ఇప్పుడు చెప్పేసి" అని జెప్పేసి అడుగుతాడు.
దానికి మన టియాన్ గూడా స్వాట్స్ ట్రైనింగ్ చేయాలి నేనిప్పుడు. ఎలాగోలాగా 9 టెక్నిక్స్‌లో 4 టెక్నిక్స్ అన్నవి నేను ఆల్రెడీ మాస్టర్ చేసేసాను. ఇప్పుడు ఫిఫ్త్ వన్ కూడా ఎళ్లి మాస్టర్ చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. దానికి ఎయిత్ ఎల్డర్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి ఈడు 4 టెక్నిక్స్ ఆల్రెడీ మాస్టర్ చేసేసాడనేసి. కాకపోతే ఎయిత్ ఎల్డర్ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మన జోఫాన్ గూడా ఇచ్చిన మోటివేషన్ తోటి ఈడు ఈ మొమెంటమ్ అన్నది బ్రేక్ చేయకుండా చాలా స్పీడ్‌గా హెవెన్లీ టైర్‌లోకి బ్రేక్ అయిపోతాడని చెప్పేసి ఎయిత్ ఎల్డర్ కూడా కొద్దిగా గర్వపడుతుంటాడు. వెంటనే ఇదంతా పైనుంచి మన జోఫాన్ గూడా చూస్తున్నాడు కదా! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ టియానియానుగుడు నన్ను వాడి రైవల్ కింద పెట్టుకున్నాడు అని జెప్పేసి మన జోఫానుగుడు చూస్తుంటాడు. కాకపోతే సర్లే ఈడు నన్ను రైవల్‌గా తీసుకొని నన్ను బీట్ చేయాలని జెప్పేసి ఇలాగా కాన్ఫిడెంట్‌గా కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా పర్లేదులే. ఎందుకంటే వీడు ఎంత స్ట్రాంగ్ అయితే నేను కూడా అంత ఈజీగా అంటే అంత సేఫ్‌గా ఉంటాది నెంగర్. సో, నేను కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటా అని జెప్పేసి మన జోఫాన్ గోడు కూడా అనుకుంటూ మళ్ళీ మన బ్లడ్ బేబీని వెనక్కి పిలిచేస్తాడు. వెంటనే మళ్ళీ బ్లడ్ బేబీ తోటి అన్ని ఇల్లులు మళ్ళీ ఎతుకుతాడు గానీ, అన్ని ఇల్లులన్నవి ఎంప్టీగానే ఉంటాయి. అసలు మన జోఫాన్‌కి అర్థం కాదు అసలు ఈ ట్రెజర్ పవిలియన్ అన్నది ఎక్కడుందో అసల. కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ ఉన్నది. ఏంటంటే 15 టవర్ లీడర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా! ఒక్కొక్క క్వార్టర్స్. ఆ క్వార్టర్స్ దగ్గరలోనే సెంటర్‌లో గాని, ఆ దగ్గరలోనే ఎక్కడో పవిలియన్ ఉంటదని జెప్పేసి మన జోఫాన్ గోడు టవర్ లీడర్స్ గురించి ఎతుకుతుంటాడు. వెంటనే ఎతికేసరికి మళ్ళీ మన జోఫాన్ గోడికి ఇంకో గుసగుసలు వినిపిస్తాయి. నాకొక కిస్ ఇవ్వని జెప్పేసి మాస్టర్ ఇయాన్ అని జెప్పేసి వద్దు, వద్దని జెప్పేసి చిన్న సంభాషణ జరుగుతుంది. దానికి వీడు కూడా ఏంటి సంభాషణ ఈ సౌండ్ అంతా దందన్న ఇంకా పాయిజన్ కింగ్ ఒక డెసిబెల్ ఒక సంభాషణలాగా ఉందని జెప్పేసి మన జోఫాన్ గూడా వెంటనే ఎళ్తాడు అక్కడికి ఏం జరుగుతుందనేసి. దానికి వీడు ఈ పాయిజన్ కింగ్ ఒక డెసిబెల్ ఏమంటాడంటే, "నీ ఫియాన్సీ టయానీ ఉన్నాడు కదా! వాడు ఈ లైఫ్‌లోనే క్రిపుల్ అయిపోయాడు. అంటే వాడు చేతకానివాడయిపోయాడు. ఇప్పుడు వాడు నీకు హ్యాపీనెస్ అనేది తీసుకురాలేడు. సో, నాతో ఉండు" అని జెప్పేసి ఈ వెనమ్ కింగ్ ఒక డెసిబెల్ అంటాడు. మన జోఫాన్ వాడు కూడా ఇలా అనుకుంటాడు. ఈ వెనమ్ కింగ్ అన్నవాడు నిజంగా నంబర్ 1 ఆల్కెమిస్ట్ టైటిల్ పెట్టుకొని కూడా ఇలాగా ఈ డిసేబుల్‌ని నిజంగా చాలా అంటే చాలా త్వరగా హీల్ చేసేసాడు. ఎందుకంటే నేను ఆడిని డెత్ వరకు తీసుకెళ్ళిపోయాను గానీ, వాడిని ఒక్క రోజులోనే ఎలా హీల్ చేసాడని చెప్పేసి మన జోఫాన్ గూడా కొద్దిగా మిస్టీరియస్‌గా చూస్తుంటాడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, "నువ్వు ఇవాళ నాతో పడుకోవాల్సిందే" అని జెప్పేసి వీడున్నాడు కదా! ఈ డెసిబెల్ ఈడ బ్లాసమ్ టవర్ యొక్క డెసిబెల్ మిస్ దందాన్ని ఫోర్స్ చేస్తుంటాడు. దానికి మన జోఫాన్ గాడు కొద్దిగా మళ్ళీ అనాయింగ్‌గా చూస్తుంటాడు. ఏంటి ఈళ్ళిద్దరు ఇలాంటి పనులు చేస్తున్నారని జేసి. దానికి ఈ డెసిబెల్ గూడా ఏమంటాడంటే, "నువ్వసలా మీ బ్లాసమ్ టవర్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మర్చిపో. ఎందుకంటే త్వరలోనే మీ బ్లాసమ్ టవర్ అన్నది మా మెడిసిన్ ప్యాలెస్‌కి చెందబోతుంది. అంతేగాకుండా నీ ఫియాన్సీ ఉన్నాడు కదా! వాడు కూడా ఒక దద్దమ్మ. అందుకని జెప్పేసి నువ్వు నాతో రా" అని జెప్పేసి వీడంటాడు. దానికి మిస్ దందన్ కూడా వద్దు, వద్దు అని జెప్పేసి అంటుంది. దానికి వీడు మాత్రం ఇటువైపు రా కొద్దిగా ఫన్ అన్నది ఎంజాయ్ చేద్దాం అని జెప్పేసి అంటుంటాడు. మన జోఫాన్ గూడా నాకిలాంటియి చూడడానికి టైం అన్నది లేదని జెప్పేసి వెళ్ళిపోతుంటాడు గానీ, ఒక్కసారిగా ఈ దందన్ ఏమంటుందంటే, "నేను మా మాస్టర్ యాన్‌ని కలవాలి. ఇవాళ ఈవినింగ్ ఇప్పుడెళ్లి కలవకపోతే బాగోదని" చెప్పేసి అరుస్తుంది. ఒక్కసారిగా మన జోఫాన్ గూడా అది వింటాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళ మాస్టర్‌ని అంటే పియోని టవర్ యొక్క లీడర్‌ని ఎళ్లి తిను కలుస్తుందా? నాకు కూడా అదే కావాలి కదా! ఇప్పుడు పియోని టవర్ లీడర్ ఎక్కడుందో తెలిసిందంటే, ఆ లీడ్స్ అన్నది నేను ఫాలో చేసుకుంటూ వెళ్ళానంటే, ఆ లీడర్ దగ్గరలోనే నాకు ట్రెజర్ పవిలియన్ కూడా దొరుకుతదని కూడా మన జోఫాన్ గాడు ఒక్కసారిగా మళ్ళీ ఆరా అంతా రిలీజ్ చేస్తూ, ఒక్కసారిగా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. క్లూ దొరికిందని చెప్పేసి. వెంటనే ఈడున్నాడు కదా! ఈ పాయిజన్ టవర్ యొక్క డెసిబెల్‌ని వీడిని ఎలాగోలా మళ్ళీ కొద్దిగా మెసప్ చేశారని చెప్పేసి మన జోఫాన్ గూడా ఏం చేస్తాడంటే, ఆ పాయిజన్ డెసిబెల్ ఉన్నాడు గదా! వాడిలోకి మన జోఫాన్ గూడు ఈ బ్లడ్ బేబీని పంపిస్తాడు. అంతే. ఒక్కసారి పంపించగానే వీడికి కడుపు నొప్పొచ్చేసి ఒక్కసారి అక్కడక్కడే కొట్టేసుకుంటుంటాడు. వెంటనే అక్కడ అన్‌కాన్షియస్ అయిపోతాడు. దానికి మన జోఫాన్ గోడు నిన్ను చంపకుండా వదిలేసాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను చంపానంటే మీ మాస్టర్ ఇక్కడికొస్తాడు. నా ప్లాన్స్ అన్నీ పాడైపోతాయి. అందుకే నీ బ్లడ్ అనేది కొద్దిగా సక్ చేసి నేను అన్‌కాన్షియస్ చేశాను. హ్యాపీగా ఫీల్ అవ్వు అని చెప్పేసి మన జోఫాన్ అనుకుంటుంటాడు. వెంటనే మిస్ దందన్ కూడా అక్కడి నుంచి వెంటనే పారిపోతుంటుంది. మన జోఫాన్ గూడా వెంటనే ఆ బ్లడ్ బేబీ తోటి ఈ అమ్మాయి ఉంది కదా! తిన వెనకాతల ఫాలో అవుతుంటాడు. తిన వెనకాతలెళ్తే నాకు ట్రెజర్ పవలియన్ అనేది దొరుకుతుందని జెప్పేసి. వెంటనే కొద్దిగా దూరం ఎళ్ళేసరికి ఒక చోటు లోపలికి తను వెళ్తుంది. అది ఏంటో తెలుసా? అదే పియోనీ టవర్ యొక్క లీడర్ ఉండే ప్యాలెస్. మన జోఫాన్ గూడు వెనకాతల నుంచి సీక్రెట్‌గా వెళ్తుంటాడు. వెళ్ళేసరికి లోపల అన్నది మిస్టీరియస్‌గా ఇంకో థింగ్ అన్నది జరుగుతుంది. ఏంటంటే లోపల డిఫరెంట్ మ్యాటర్ అన్నది జరుగుతుంది. ఏంటంటే ఈ పియోనీ టవర్ యొక్క లీడర్ ఉంది కదా! లీడర్ ఉన్న మన ఎల్డర్ లిన్ ఉన్నాడు కదా! ట్రిల్లింగ్ లిన్స్ నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వెంటనే పియోనీ టవర్ లీడర్ అంటుంది, "నువ్వు నాకు అట్రాక్ట్ అయ్యావా? నన్ను లవ్ చేస్తున్నావా?" అని చెప్పేసి. దానికి వీడు కూడా కొద్దిగా పర్వట్‌లాగా, "అవును, అవును. మీరు చాలా గార్జియస్‌గా ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు పియోనీ లీడర్" అని చెప్పేసి వీడంటాడు. దానికి మన జోఫాన్ గూడా మళ్ళీ లోపల చూసేసరికి మళ్ళీ కొద్దిగా అనాయింగ్‌గా చూస్తుంటాడు. ఏంటి నేను ఎక్కడికెళ్ళినా సరే ఇలాంటి సీన్‌లే తగులుతున్నాయి నాకు. ఇవాళ నా టైమే బాలేదని చెప్పేసి మన జోఫాన్ గూడా అనుకుంటాడు. సర్లే ఎలాగోలా ఇప్పుడు నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి చూడాలని చెప్పేసి మన జోఫాన్ గూడా తప్పగా చూస్తుంటాడు. వెంటనే ఇక్కడ సీన్‌లో ఏం జరుగుతుందంటే,
నన్ను ఒక్కసారిగా నీ ఫేస్ చూడనివ్వు అని చెప్పేసి ఈ ఎల్డర్ లిన్ గాడు ఆ మిస్ దగ్గరికి వెళ్తుంటాడు. వెంటనే ఆ మిస్ కూడా మీరు గనక నా మాస్క్‌ని తీశారంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇది రూల్స్ కింద మీకు తెలుసు కదా! అని చెప్పేసి మన పియోని టవర్ లీడర్ అన్నది అంటుంది. అంటే మాస్క్ తీస్తే పెళ్లి చేసుకోవాలి కదా! మన జోఫాన్ గాడు కూడా ఏం చేసాడో నాకు కామెంట్‌లో చెప్పండి. గైస్ వీడియో కంటిన్యూ చేసే లోపల మన ఛానెల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనం 1,000కి చాలా అంటే చాలా దగ్గరికొచ్చేసాం. నియర్లీ ఇవాళ గాని, రేపటి గాని 900 సబ్స్క్రైబర్స్ గనుక మనం రీచ్ అయిపోయామంటే నేను కొత్త సీరీస్ అన్నది మండే కల్లా మళ్ళీ మొత్తం కొత్త సీరీస్‌తో వస్తాను. ఒకవేళ మన 900 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితేనే గైస్ సో మీరు ఎంత ఫాస్ట్‌గా రీచ్ అయ్యేలా చేస్తే నేను అంత ఫాస్ట్‌గా కొత్త సీరీస్ అన్నది లాంచ్ చేస్తాను. అంతేకాకుండా కొత్త సీరీస్ పేరన్నది మీకు ఆల్రెడీ చెప్పేస్తాను గైస్. కొత్త సీరీస్ పేరు 'ద టేల్స్ ఆఫ్ ద డీమన్స్ అండ్ గాడ్స్'. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మాన్‌వు. ఇది కూడా చాలా బావుంటది. మీరు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. మీ అందరికి ఒక 'నరుటో' ఒక వైబ్ అన్నదొస్తది. సో, మనం ఫాస్ట్‌గా 900-1,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయామంటే ఈ సీరీస్ కూడా నేను లాంచ్ చేస్తాను. మన 'మ్యాజిక్ ఎంపరర్' సీరీస్‌తో పాటునే ఇది కూడా మనం అప్‌లోడ్ చేసుకుందాం. సో, మనం ఫాస్ట్‌గా రీచ్ అయిపోవడానికి మీరు సబ్స్క్రైబ్ అన్నా చేయండి గైస్. అంతేకాకుండా మన ఛానెల్‌కి లైక్ చేయండి గైస్. లైక్ చేసి షేర్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అప్పుడు మన ఛానెల్ అన్నది ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌లోని మీకు ఇష్టమైన సీన్ ఏదో మన కామెంట్‌లో చెప్పండి గైస్. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంటనే వీడు కూడా అవునవును నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నువ్వు నాకు కావాలని చెప్పేసి వీడు కూడా ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాడు. దానికి తిను ఒక్కసారిగా మళ్ళీ మాటలు మారుస్తుంది. అయితే నువ్వు నేను పెట్టిన కండిషన్‌లన్నిట్లికి యాక్సెప్ట్ చేస్తున్నావా అని చెప్పేసి తిను అడుగుతుంది. దానికి వీడు ఒక్కసారిగా మళ్ళీ అప్పటి వరకు కొద్దిగా క్రేజీగా యాక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి సీరియస్ అయిపోతాడు. పియోని నువ్వు నన్ను చాలా టఫ్ స్పాట్‌లో పెడుతున్నావు. మన 7 ఇంపెరల్ ఫ్యామిలీస్‌లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ వెనమ్ కింగ్ అన్నవాడు ఎంత భయంకరంగా ఉంటాడో. అలాంటిది నువ్వు నన్ను వాడితో ఫైట్ ఆడమంటున్నావు. నువ్వు నన్ను చంపడానికే పంపిస్తున్నావా అని చెప్పేసి వీడంటాడు. దానికి తిను కూడా ఒక్కసారిగా ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ జియాంటి లిన్ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు నన్ను లవ్ చేశానంటున్నావు. అంతే కాకుండా నేనేం అడిగినా చేస్తానంటున్నావు. కాకపోతే నా గురించి ఒక చిన్న హెల్ప్ కూడా చేయలేవా? వాడిని ఎదిరించలేవా? అని చెప్పేసి తిను కూడా అరుస్తుంటుంది. దానికి వెంటనే నువ్వు ఇంత ఈజీగా నీ టోన్ అన్నది చేంజ్ చేసేస్తావని చెప్పేసి నేను నమ్మలేకపోతున్నానని చెప్పేసి పియోని టవర్ లీడర్ కూడా నువ్వు ఒక అబద్దాలు ఆడుతున్నావు. అసలు మగవాళ్ళందరూ ఇలాగే అబద్దాలు ఆడతారు. నువ్వసలు నా ముందుండొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఈ పియోని టవర్ ఒక లీడర్ కూడా అంటుంది. దానికి వీడున్నాడు కూడా. వీడు కూడా వెనక్కి తిరిగి వెళ్తూ ఇలాగ అంటాడు. పియోని నాకు ఈ బ్లాసమ్ టవర్ ఉన్న కండిషన్స్ అన్నీ నాకు తెలుసు. అంతేకాకుండా నువ్వు కూడా ఎలా ఫీల్ అవుతున్నావో తెలుసు. కాకపోతే మీ బ్లాసమ్ టవర్‌ని ఎవ్వరు సేవ్ చేయలేరు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఇలాగ అంటాడు. ఎందుకంటే మీ బ్లాసమ్ టవర్‌ని సేవ్ చేయడానికి ఎవరు మెడిసిన్ ప్యాలెస్ తోటి గొడవలన్నవి కోరి మరి తెచ్చుకోరు. ఒకవేళ గనక నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే నువ్వు నా దగ్గరకు రా. థ్రిల్లింగ్ లిన్స్ దగ్గరికి రా అని చెప్పేసి వీడంటాడు. అంటూ వెళ్ళిపోతుంటాడు. దానికి తినుంది కదా మళ్ళీ పియోని టవర్ వాడెళ్ళిపోయిన తర్వాత బయట నుంచి దందన్ లోపలికొస్తుంది మాస్టర్ అని జెప్పేసి. దానికి తిను కూడా దందన్ అంటుంది గానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాను నీకేం జరిగిందని చెప్పేసి. అంటే మిస్ దందన్ ఆ సిట్యుయేషన్‌లో అలా వచ్చింది కదా! వెంటనే అడుగుతుంది నీకు అసలు ఆ పాయిజన్ కింగ్ ఒక డెసిబెల్ మళ్ళీ నీ జోలికొచ్చాడా అని చెప్పేసి. దానికి తిను కూడా నా గురించి వరీ అవ్వద్దు మాస్టర్ మీ పొజిషన్ అన్నది నాకన్నా దారుణంగా ఉందని చెప్పేసి తిను కూడా ఏడుస్తుంటుంది. దానికి తిను కూడా నన్ను క్షమించు నువ్వసల అయన్నీ ఫేస్ చేయడానికి నేను ఒక పవర్‌లెస్ పర్సన్ కింద ఉన్నానని చెప్పేసి అంటుంది. ఓదారుస్తుంది. కాకపోతే తిను కూడా నన్ను క్షమించండి మాస్టర్. మీరు కూడా మన బ్లోసమ్ టవర్ గురించి చాలా హ్యూమిలియేషన్ అన్నది అవమానాలన్నవి ఎదురుతున్నారు. సో, నన్ను కూడా క్షమించండి. నేనే ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి తనంటుంది. దానికి ఈ పియోని టవర్ లీడర్ అంటుందంటే, "ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో దందన్. ఈ వరల్డ్‌లోని మగవాళ్ళందరూ హైపోక్రైట్స్ మాత్రమే. వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సింది అని చెప్పేసి దాని గురించే వస్తుంటారు. వాళ్ళేదో లవ్ అంటారు గానీ, మీ గురించి సాక్రిఫైస్ చేస్తాం అన్నిట్లి గురించి అని అంటారు గానీ, అవన్నీ అబద్దాలు మాత్రమే. అల్టిమేట్‌గా చూసుకునేసరికి వాళ్ళు వాళ్ళ గురించే కేర్ చేసుకుంటారు. సో, ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని పొగిడారనుకో, ఎప్పుడు నమ్మొద్దు వాళ్ళ మాటలని" జెప్పేసి మిస్ పియోని గూడా అంటుంటుంది. దానికి తిను కూడా అవును కానీ, కొంతమంది ఎక్సెప్షన్ అని జెప్పేసి మిస్ అంటుంది మన దందన్. దానికి తిను కూడా "ఏం మాట్లాడుతున్నావు నువ్వసలా? నువ్వేం చెప్తున్నావు అసలా? ఈ కాలంలో ఉన్న వాళ్ళు మగవాళ్ళందరూ అసలు ఎక్సెప్షన్స్ అని ఎవ్వరు లేరు. వాళ్ళందరూ అబద్దాలే చెప్తారని చెప్పేసి పియోని టవర్ కూడా ఒక్కసారిగా అరుస్తుంది. దానికి వెంటనే ఇలాగ అంటుందసలా, "నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్తున్నావు అసలు అర్థం కావట్లేదు. అందరూ అలాగే ఉంటారు. వుమెన్ దగ్గరికొచ్చేసరికి మనం వాళ్ళ మీద డిపెండ్ అవుతాం అనుకుంటాం గానీ, ఈ వరల్డ్‌లోని ఎవ్వరు రిలయబుల్ మెన్ అన్నవాళ్ళు ఎవరు లేరని" చెప్పేసి పియోని టవర్ ఒక మాస్టర్ అరుస్తుంటుంది. దానికి తిను కూడా "మాస్టర్ కాకపోతే మీరు వినలేదా జోఫాన్ గురించి? వాడు మొన్నే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా వాడు ఒక అమ్మాయి గురించి మన యోమింగ్ వ్యాలీ ఉంది కదా! యోమింగ్ వ్యాలీ మొత్తాన్ని అల్లకల్లోలం చేసేసాడు. మీకు తెలీదా? అంతేకాకుండా ఆ మొత్తం అంతా సిట్యుయేషన్‌లోని సెవెంత్ ఎల్డర్ ఆఫ్ ద యోమింగ్ వ్యాలీ అంత డేంజరస్ పర్సన్‌ని కూడా వాడు చంపేసాడు. వాడు ఆ వుమెన్ గురించి, వాడి లవ్ గురించి మొత్తం ఒక 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లో ఒక ఫ్యామిలీని అఫెండ్ చేయడానికి కూడా వాడు వెనకాడలేదని" చెప్పేసి ఈ మిస్ దందన్ అరుస్తుంది. దానికి తిను కూడా "జోఫానా?
అవును. నేను వాడినెప్పుడు కనలేదు కానీ వాడి మాటలు అన్నీ వింటుంటే వాడు నిజంగా ఒక ఎక్సెప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అంతే కాకుండా నేను కొన్ని రూమర్స్ విన్నాను. వాడేంటంటే వాడొక బ్లడ్ థర్స్ట్ డీమన్‌లాగా ఉంటాడని చెప్పేసి. అంతే కాకుండా నువ్వొకటి మాత్రం మర్చిపోక. వాడు ఆ అమ్మాయి కోసం చేయలేదేమో. సింపుల్‌గా వాడికిన గూక్యూకి ఏమైనా గ్రడ్జ్ ఉందేమో అని చెప్పేసి పియోని టవర్ మాస్టర్ కూడా అంటుంది. దానికి మిస్ నందన్ కూడా ఏమంటుందంటే అయన్నీ రూమర్స్ మాత్రమే మిస్ యోమింగ్ వ్యాలీ నుంచి. ఎందుకంటే వాళ్ళ పేరన్నది పోగొట్టుకోవడం ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఇలాంటి రూమర్స్ అన్నవి క్రియేట్ చేశారని చెప్పేసి మిస్ దందన్ అంటుంది. దానికి వెంటనే మిస్ పియోని కూడా ఏంటి నువ్వు జోఫాన్‌తో ఏమైనా లవ్‌లో పడ్డావా ఏంటని చెప్పేసి కొద్దిగా ఈ మిస్ దందన్‌ని కూడా టీజ్ చేస్తుంటుంది. దానికి మన జోఫాన్ గూడా మొత్తం అంతా పైనుంచి చూస్తున్నాడు కదా! ఏంటి నాతో లవ్‌లో పడిందా అని చెప్పేసి మన జోఫాన్ గూడు పైనుంచి అంతా మిస్టీరియస్‌గా చూస్తుంటాడు. వెంటనే ఈ మిస్ పియోని కూడా ఇలాగంటుంది. "అందుకేనా నువ్వు ఈ మధ్యలో చాలా స్ట్రేంజ్‌గా యాక్ట్ చేస్తున్నావు. అందుకేనా నువ్వు ఆ టియాన్ గోడు పేరన్నది బ్యాడ్ చేద్దామని చెప్పేసి ఆ కపుల్ ఉన్నారు కదా! ఆ టుంగు ఫ్యామిలీ నుంచి వాళ్ళ దగ్గర ఒక రక్కస్ అన్నది కాజ్ చేసావు. అసలా నాకే అర్థం కాలేదు నువ్వు అలాంటి పనులు ఎందుకు చేసావో? ఇదేనా నీ మొత్తం మోటివ్ అని చెప్పేసి అంటుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా పైనుంచి చూస్తూ ఇలా అనుకుంటాడు. ఆహా! అందుకేనా మిస్ దందన్ అన్నది ఆ టుంగు బ్రదర్స్‌ని ఇంకా వాళ్ళ సిస్టర్‌ని హ్యూమిలేట్ చేసింది. ఎందుకంటే నా గురించేనా? ఎందుకంటే నా గురించేనా? అసల నేను ఇంత అట్రాక్టివ్‌గా ఉన్నానా వీళ్ళందరికీ? వీళ్ళందరూ ఏటి అమ్మాయిలు నా గురించి ఇలా కొట్టేసుకుంటున్నారని జెప్పేసి మన జోఫాన్ గాడు వీడికి కొద్దిగా ఆనందపడిపోతుంటాడు. నేను చాలా టాలెంటెడ్ పర్సన్ అని జెప్పేసి. వెంటనే తిను కూడా ఈ మిస్ నందన్ కూడా నన్ను అలా టీజ్ చేయొద్దు మాస్టర్ అని జెప్పేసి అరుస్తుంది. దానికి వెంటనే ఇలాగంటుంది. ఏంటంటే అసలా అలాంటి జోఫాన్ లాంటి యొక్క మనిషి ఎక్కడ కనబడ్డు. ఎందుకంటే వాడు ఒక అమ్మాయి గురించి 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్‌లోని ఒక మేజర్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫ్యామిలీని వాడు అఫెండ్ చేసాడు. అంతే కాకుండా వాళ్ళకి అడ్డంగా నిలబడ్డాడు. అసలా వాడు నిజంగా తనని ట్రూగా లవ్ చేస్తున్నాడేమో! నాకు అలాంటి ఛాన్స్ అనేది దొరకదు ఆ జోఫాన్‌ని లవ్ చేయడానికి అని చెప్పేసి తిను కూడా అంటుంది. దానికి తిను కూడా సర్లే ఎలాగోలా ఇప్పుడు టియాన్‌లు కూడా నీ దగ్గర లేడు కాబట్టి సిల్లీ గర్ల్ నువ్వసలా అలాంటి మ్యాన్ అన్నవాడు ఉంటాడని చెప్పేసి వాడితో మళ్ళీ నువ్వు కలుద్దాం అని చెప్పేసి ఎక్స్‌పెక్టేషన్స్ అన్నవి ఎక్కువ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ జోఫాన్ లాంటి వాళ్ళు 1 ఇన్ ఎ బిలియన్ మ్యాన్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉండరు అని చెప్పేసి మన బ్లోసమ్ టవర్ యొక్క పీపుల్ అన్నవాళ్ళు అలాంటి జోఫాన్ వాళ్ళతో కాకుండా మేజర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా! 7 ఇంపీరియల్ ఫ్యామిలీస్ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మనం మేజర్ ఫ్యామిలీస్ యొక్క పవర్ మీద మనం ఆధారపడి ఉంటాం. మనం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్ళ పవర్ అనేది మనకు కొద్దిగా షేర్ అవుతది కదా! అని చెప్పేసి ఇదే మన ఎయిమ్ మన బ్లోసమ్ టవర్ అని చెప్పేసి ఈ పియోని టవర్ లీడర్ కూడా అంటుంది. సర్లే అని చెప్పేసి మిస్ పియోని కూడా మళ్ళీ ఒక్కసారిగా అంటుంది. దందన్ ఇవాళ నువ్వు నా ప్లేస్‌లోని ట్రెజర్ పవిలియన్ ఉంది కదా! అక్కడికి వెళ్లి మొత్తం అంతా ఇన్స్‌పెక్ట్ చేయి. మొత్తం అంతా బానే ఉందా లేదా అని చెప్పేసి అక్కడ కాపలా కాయి అని చెప్పేసి మన మిస్ పియోని మిస్ దందన్‌కి చెప్తుంది. దానికి తిను కూడా యెస్ మాస్టర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటది. దానికి మన జోఫాన్ కూడా ఒక్కసారిగా మళ్ళీ ఓవర్‌వెల్మ్ అయిపోతాడు. చాలు ఇప్పుడు నన్ను ట్రెజర్ పవిలియన్ కూడా తినే తీసుకెళ్తుందని చెప్పేసి తిను వెనకాతల అలా ఎళ్తుంటాడు. అలా వెళ్ళేసరికి ఒక టవర్ దగ్గర లోపలికి వెళ్లి తిను మిస్ ఉంది కదా! టవర్ లోపలికి వెళ్ళిపోతుంది. దానికి మన జోఫాన్ గోడు కూడా మొత్తం టవర్ అంతా చూసి ఈ టవర్ అన్నది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ తోటి ప్రొటెక్ట్ అవుతుంది. అంతే కాకుండా దీని చుట్టూ ఒక అరే అన్నది క్యాస్ట్ చేసి ఉన్నది. అసలు సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా టైట్‌గా ఉంది. అంతే కాకుండా ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలంటే లోపల నుంచి ఎవలో ఒకళ్ళు అలారంని డిస్పాజిల్ చేయాలని చెప్పేసి మన జోఫాన్ గోడు మొత్తం అంతా ఆలోచిస్తుంటాడు. ఏంటి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మార్నింగ్ గ్లోరీ టవర్ లీడర్ దగ్గర నుంచి అసలు కరెక్ట్‌గానే లేదు. అసలు ఈ టవర్ గురించి గాని, ఈ మెకానిజమ్స్ గురించి గాని ఎవ్వరు మెన్షన్ చేయలేదు. అసలు ఇదేమైనా ట్రాపా అని చెప్పేసి మన జోఫాన్ గోడు కొద్దిగా అంటే భయంగానే అసల ట్రాపా కాదా అని చెప్పేసి లోపలికెళ్తుంటాడు. సర్లే నాకు బుద్ధా రూట్స్ దొరికిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకొని నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రాను కదా! నాకెందుకులే ఈ ట్రాప్ అయితే ఏంటని చెప్పేసి ఆ మిస్ వెనకాతల మన జోఫాన్ గోడు కూడా వెళ్తుంటాడు. వెళ్ళేసరికి ఆ మిస్ కూడా ఒక్కసారిగా ఒక రూమ్‌లోకి వెళ్లి ఒక బాక్స్‌ని ఇన్స్‌పెక్ట్ చేస్తుంది. చూసి మొత్తం అంతా క్లియర్‌గానే ఉంది అని చెప్పేసి ఇన్స్‌పెక్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది గానీ, మన జోఫాన్ గూడా ఒక్కసారిగా తన మెడ మీద ఒక చిన్న స్లాప్ అన్నది ఇచ్చేస్తాడు. తను కూడా కింద అన్‌కాన్షియస్ అయిపోతుంది. మన జోఫాన్ గోడు కూడా "నువ్వు నన్ను చాలా అడ్మైర్ చేస్తున్నావు కాబట్టి నిన్ను చంపకుండా ఎక్కడ వదిలేస్తా" అని చెప్పేసి మన జోఫాన్ గోడు ఆ బాక్స్ అన్నది ఓపెన్ చేసి చూస్తాడు. ఒక్కసారిగా చూడగానే మన జోఫాన్ గోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ అన్నది ఫేక్ అన్నది ఉన్నది. మన జోఫాన్ గోడుకి అసలు అర్థం కాదు. ఈ నా చేతిలో ఉన్న బుద్ధ రూట్స్ ఉన్నాయి కదా! అయి మొత్తం అందరూ బుద్ధ రూట్స్ అని అనుకుంటారు. కాకపోతే చిన్న డిఫరెన్స్ అన్నది ఉంది. ఈ రూట్స్ లోపల ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఉంది గానీ ఇది బ్రతికున్నట్టు నాకేం తెలియట్లేదు. సో, ఇదొక ఫేక్ బుద్ధా రూట్ అని చెప్పేసి మన జోఫాన్ గూడా కనిపెట్టేస్తాడు. ఎందుకంటే, ఈ బుద్ధా రూట్ అన్నది మూన్ లైట్‌లో పెట్టినప్పుడు కొద్దిగా ఊపిరన్నది తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ బుద్ధా రూట్ అంటే ఈ ఫేక్ రూట్ యొక్క సెంట్ కూడా అంటే స్మెల్ కూడా సేమ్‌గానే ఉంది ఒక రియల్ దానితోటి. కాకపోతే దీంట్లో ఉన్న ఒక లైఫ్ ఫోర్స్ అన్నది చాలా డిఫరెంట్‌గా ఉంది. అసలా ఎవళ్ళు ఇలాంటి ఫేక్ అన్న దాన్ని ఇక్కడ పెట్టారు. అంటే ఇదేమన్నా డికాయా అని చెప్పేసి నన్ను ఎవరైనా మోసం చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టారా? అంతే కాకుండా ఈ కాయిచింగ్ ఉంది కదా! అంటే మన ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ ఒక టవర్ ఒక లీడర్ నన్నెందుకు పంపించింది? ఇలాంటి దాన్ని స్టీల్ చేయమని చెప్పేసి, ఇదంతా నన్ను ట్రిక్ చేయడానికా? లేపోతే ఆ వెనమ్ కింగ్‌ని ట్రిక్ చేయడానికా? అసలు నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి, సర్లే ఇది ఎలాగోలా ఫేకు నాకేం తెలీదు. సో, ఆల్రెడీ మార్నింగ్ గ్లోరీ టవర్ నన్ను ఇది తీసుకురమ్మంది కాబట్టి దీన్ని తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకుంటాడు మన జోఫాన్ గాడు.
ఒక్కసారిగా బయట నుంచి ఎవరు బ్లాసమ్ టవర్ యొక్క పవిలియన్‌లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి జోఫాన్ గోడి వైపు ఎవరో అరుస్తారు. అంతే ఒక్కసారిగా మన జోఫాన్ గోడు ఒక్కసారిగా పారిపోతాడు. ఎందుకంటే వస్తుంది హెవెన్లీ టైర్ మాస్టర్ అని చెప్పేసి. పారిపోతాడు గానీ మన జోఫాన్ గోడు వెనకాతలే ఒక మిస్ అన్నది మళ్ళీ వచ్చేస్తుంది. ఆ మిస్ ఎవరో తెలుసా? యెస్, మనకి బ్లాసమ్ టవర్ యొక్క లీడర్ ఉంది కదా! తినే. వెంటనే మన జోఫాన్ గూడా షాక్ అయిపోతాడు. ఏంటి బ్లాసమ్ టవర్ యొక్క అంటే ఈ బ్లాసమ్ టవర్స్‌లోని ఎంతమంది బ్యూటీస్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు నేను వాళ్ళని చూడడానికి రాలేదు. నేను దొంగలించడానికి వచ్చానని చెప్పేసి వాడు అక్కడి నుంచి నాకు ఇక్కడ టైం లేదని చెప్పేసి ఒక్కసారిగా ఆ మిస్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు. వెంటనే తను కూడా షాక్ అయిపోతుంది. ఏంటి వీడు ఇంత ర్యాపిడ్‌గా అటాక్ చేస్తున్నాడని చెప్పేసి. వెంటనే మన జోఫాన్ గూడా ఉన్నాడు కదా! అటాక్ చేసిన తర్వాత వెంటనే తిను కూడా ఆ అటాక్‌ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసేసరికి మన జోఫాన్ గోడు ఆ బ్లాక్ చేసి వేరే అటాక్ ఏసేసరికి మళ్ళీ మన జోఫాన్ గూడా తప్పించుకుంటాడు గానీ ఒక్కసారిగా తను మళ్ళీ మన జోఫాన్ గూడాని పట్టేసుకుంటుంది. వెంటనే మన జోఫాన్ గూడా పట్టుకునేసరికి తనను కూడా పట్టుకుంటాడు. అంతే. ఎప్పుడైతే మన జోఫాన్ గూడా ఆ మిస్‌ని పట్టుకుంటాడో మళ్ళీ వెంటనే షాక్ అయిపోతాడు. ఎందుకంటే మన జోఫాన్ గోడికి ఆ మిస్ చెయ్యి పట్టుకోగానే తన బాడీలో ఉన్న ఎనర్జీ అన్నది డార్క్ మూన్ పవర్ అని చెప్పేసి సెన్స్ అవుతుంది. ఒక్కసారిగా మన జోఫాన్ గూడా మిస్ చూచు అని చెప్పేసి బయటికి అరిసేస్తాడు. అంతే. తిను కూడా మిస్ చూచు అని చెప్పగానే ఎవరు నువ్వు అని చెప్పేసి అని అడుగుతుంది. అంతే మన జోఫాన్ గోడు ఏంటి నేనసల ఎందుకిక్కడ అలాంటి మాట చెప్పానని చెప్పేసి ఇక నేను నా ట్రూ సెల్ఫ్ అన్నది రివీల్ చేయకూడదని చెప్పేసి ఒక్కసారిగా మన జోఫాన్ గోడు పారిపోతాడు. ఎందుకని అలా చెప్పాడంటే మన జోఫాన్ గోడిని మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే మన జోఫాన్ గోడు ఎప్పుడైతే ఈ లోపలికొచ్చాడో ఈ టవర్ లోపలికి ఈ దొంగలిద్దామని చెప్పేసి మన జోఫాన్ గోడు సోయు గోల్డ్‌లో రాలేదు. మన జోఫాన్ గోడు రియల్ అపియరెన్స్ యేసుకొని వచ్చేసాడు. అంటే మన సోయు గోల్డ్‌లాగా డ్రెస్ చేసుకోకుండా జస్ట్ మాస్క్ యేసుకొని వచ్చాడు. మీరు పానెల్స్‌లో చూస్తుంటే మీకు తెలుస్తది. తిను కూడా వీడేంటి నన్ను మిస్ చూచు అని పిలిచాడని చెప్పేసి కొద్దిగా మిస్టీరియస్‌గా చూస్తూ అక్కడే ఉండిపోతుంది వీడు పారిపోతున్నప్పుడు. నెక్స్ట్ సీన్ చూసుకునేసరికి మన జోఫాన్ గోడు ఆడికి మ్యాప్ దగ్గర ఎక్కడైతే బుద్ధా రూట్ అన్నది ఎక్స్‌చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ లీడర్ చెప్పిందో అక్కడికి మన జోఫాన్ గూడా వచ్చేస్తాడు. కాకపోతే వెంటనే మళ్ళీ మాస్క్ తీసి మన జోఫాన్ గూడా మళ్ళీ వాడి అంటే మన సోగడి అపియరెన్స్‌లోకి మన జోఫాన్ గూడా వచ్చేస్తాడు. మన జోఫాన్ గూడా ఇంగా ఆ ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ లీడర్ ఎక్స్‌పెక్ట్ చేయింది ఏంటంటే మన జోఫాన్ గూడా వెనకాతల ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు. ఎవడనుకున్నావు? ఈ మిస్ చూచూని. అంతే. ఒక్కసారిగా మన జోఫాన్ గూడు ఎక్సైట్ అయిపోతాడు. నేనసల మార్నింగ్ గ్లోరీ టవర్ యొక్క ట్రూ మోటివ్స్ అనేవి తెలుసుకోలేకపోతున్నాను. అంతే కాకుండా మిస్ చూచు ఎవలో? తనెందుకు అక్కడ గార్డ్ చేస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. అంతే కాకుండా నాకు బుద్ధా రూట్స్ కూడా కావాలి. ఏంటి ఇప్పుడు మొత్తం ఇదంతా గందరగోళంగా అయిపోయిందని సిట్యుయేషన్ మన జోఫాన్ గూడా తల పట్టుకుంటాడు. వెంటనే ఇలా గట్టిగా అరుస్తుంటాడు. ఏంటంటే నేను చాలా లేట్‌గా వచ్చాను మీటింగ్‌కి. సర్లే ఇప్పుడు గనక ఈ బుద్ధా రూట్స్ తీసుకోవడానికి ఎవలో రాకపోతే ఇది నేనే తీసుకొని పారిపోతా అని చెప్పేసి మన జోఫాన్ గూడా గట్టిగా అరుస్తుంటాడు. వెంటనే తిను కూడా మాస్టర్సో నువ్వు కొద్దిగానే పేషెన్స్‌గా ఉండాలి మేమొచ్చేంత వరకు. ఎందుకు మీరు ఇప్పుడు ఆ ట్రెజర్‌ని పట్టుకొని పారిపోదాం అనుకుంటున్నారని చెప్పేసి తిను కూడా బయటికి వస్తుంది. అప్పటి వరకు తిను కూడా దాక్కుని లోపల నుంచి అంటే మొత్తం అంతా ఇన్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే మన జోఫాన్ గూడాకి తెలుసు కదా! అందుకని చెప్పేసి అలా గట్టిగా అరుస్తాడు. ఇది తీసుకొని పారిపోతా అని చెప్పేసి. వెంటనే ఇలాగ అంటుంది. ఒకవేళ నువ్వు అది తీసుకొని పారిపోయావంటే నీ ఫ్యామిలీ అందరికి చాలా చెడ్డ పనులనేవి జరుగుతాయని చెప్పేసి తనంటుంది. దానికి వీడు కూడా అవును నాకు అయన్నీ తెలుసులే గానీ నా చేతుల్లో గనక ఇలాంటి ట్రెజర్ అన్నది ఉన్నదంటే అది నాకు, నా ఫ్యామిలీకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే నాకిది ఎక్కువ సేపు ఉంచుకొని మీకిచ్చేస్తా మీరు తీసేసుకోండి అని జెప్పేసి మన జోఫాన్ గాడు అంటాడు. దానికి ఫస్ట్ టవర్ లీడర్ కూడా ఆహా! అలాగా మీరు చాలా అండర్‌స్టాండింగ్ పర్సన్ లాగా ఉన్నారని జెప్పేసి తను కూడా అంటుంది. వెంటనే తినడుగుతుంది. ఏంటంటే ఆ ట్రెజర్ అన్నది నా చేతికిచ్చా అని జెప్పేసి. దానికి మన జోఫాన్ కూడా టవర్ లీడర్ ఇదిగో తీసుకోండి చాలా కేర్‌ఫుల్‌గా ఇన్స్‌పెక్ట్ చేయండి అని జెప్పేసి మన అంటే మన సోయు గూడా అంటే మన జోఫాన్ గూడా రూపంలో ఉన్నాడు కదా! చెప్తాడు. వెంటనే ఇలాగంటాడు. ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్‌లోని మీరు నా మీద బ్లేమ్ చేస్తారో మంచిదో కాదో అని జెప్పేసి అందుకే ఒకసారి మొత్తం ఇన్స్‌పెక్ట్ చేసుకోండి అని జెప్పేసి మన జోఫాన్ గూడా అంటాడు. వెంటనే తను కూడా తీసుకొని నేనసలు నమ్మలేకపోతున్నాను. నువ్వింత బ్రేవ్ పర్సన్ అని జెప్పేసి సర్లే అని జెప్పేసి ఆ ట్రెజర్ కూడా ఓపెన్ చేస్తుంది గానీ ఒక్కసారిగా తినేదో అంటే ఒక్కసారిగా తిను ఏదో గెస్ చేసినట్టు చూస్తుంది. మళ్ళీ మన జోఫాన్ గూడా చూస్తాడు. తినకు కూడా తెలిసిందేమో అని జెప్పేసి. వెంటనే తను కూడా ఏమంటుందంటే, "అవును ఇది నిజంగా సాక్రెడ్ బుద్ధాస్ రూటే. అది కూడా బ్లోసమ్ టవర్‌దే. నువ్వు చాలా మంచి పని చేసావు మాస్టర్సో" అని జెప్పేసి తను కూడా ఆ టవర్‌ని మూసేస్తుంది. వెంటనే మన జోఫాన్ గోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనకి ఆల్రెడీ నేను తీసుకొచ్చింది ఫేక్ అని తెలుసు. ఫేక్ అని తెలిసినా సరే తను ఎందుకు యాక్సెప్ట్ చేసింది. అయితే నాకు ఒక్కటైతే కన్ఫర్మ్ అయిపోయింది. తను ఇప్పుడు ఏం చేస్తుందంటే తను నన్ను స్టీల్ చేయమని చెప్పింది కూడా ఫేక్‌నే. అంటే తను మన వెనకని ఫూల్ చేద్దాం అనుకుని ట్రై చేస్తుందని చెప్పేసి మన జోఫాన్ కూడా ఫిక్స్ అయిపోతాడు. వెంటనే ఒక్కసారిగా వీళ్ళిద్దరి దగ్గరికి ఆ వెనమ్ కింగ్ కూడా అరుసుకుంటూ, నవ్వుకుంటూ వస్తుంటాడు. సడెన్‌గా బయటకొచ్చేసి ఇలాగ అంటాడు. "లిటిల్ బ్రాట్ నువ్వు నా డిసెబుల్ చేతిలో తన్నులు తినేసి మన డిసెబుల్‌ని కూడా ఆ సిట్యుయేషన్ తీసుకెళ్ళి నన్నప్పుడే మర్చిపోయావా" అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా ఇలాగ అంటాడు. "అవును మర్చిపోయాను. నువ్వు నేనొచ్చేసరికి అన్‌కాన్షియస్‌గా ఉన్నావు కదా! నేనే మర్చిపోయా" అని చెప్పేసి మళ్ళీ
ఈ 'వెనమ్ కింగ్' అంటాడు గానీ, ఒక్కసారిగా మన 'జోఫాన్' గాడు మళ్ళీ కామెడీగా ఏమంటాడంటే, "నువ్వు అవును నువ్వే కదా! నేను అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు నన్ను యాంబుష్ చేసి వెనకాతల నుంచి దొంగ దెబ్బ తీసావు నువ్వే కదా!" అని చెప్పేసి మన 'జోఫాన్' గాడు ఆడిని వైపు చూపిస్తూ, "నువ్వొక ఓల్డ్ మ్యాన్" అని చెప్పేసి అరుస్తుంటాడు. దానికి వీడు కూడా, "ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు దొంగ దెబ్బ తీయడం ఏంటి? నేను నీకేదో చిన్న గుణపాఠం నేర్పించాను అంతే" అని చెప్పేసి వీడు కూడా అరుస్తుంటాడు. దానికి మన 'జోఫాన్' గాడు కూడా, "ఈడేంటి ఇంత ఈజీగా ఈడి ఇగో అన్నది హర్ట్ అయిపోయిందని" చెప్పేసి కామెడీగా చూస్తుంటాడు. వెంటనే ఇలాగంటాడు, "అసలు నీకు షేమే లేదు. నువ్వసలా ఒప్పుకోను కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు యాంబుష్ చేసి కొట్టావని" చెప్పేసి. అంతే కాకుండా నువ్వు ఇంత ఏజ్‌లో కూడా నీ డెసిబెల్‌తో కలిసి నా మీద ఇద్దరు కలిపి అటాక్ చేశారు. అసలు ఇది రీజనబుల్‌గానే లేదు. అసలా మెడిసిన్ ప్యాలెస్ ఇలాంటి ఫేమస్ అన్నది ఇలాంటి పనులు చేస్తదని చెప్పేసి నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి వాడు మన 'వెనమ్ కింగ్' ఉన్నాడు కదా! వాడికి రేజ్ బయటేస్తుంటాడు. వెంటనే ఆ మిస్ ఉంది కదా! ఆ ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్ ఒక లీడర్ తను కూడా ఎల్డర్ యాన్ మీరు యాక్సెప్ట్ అవ్వద్దు. ఈ మాస్టర్ సో అలాగే మాట్లాడుతుంటాడు. కొద్దిగా అరగంటగా అని చెప్పేసి తను కూడా మీరు కోప్పడొద్దు అని చెప్పేసి అని అంటుంది. దానికి తను కూడా నేనెందుకు కోప్పడతా? ఇప్పుడు ఎలాగోలాగా ఈ బ్రాట్ ఉన్నాడు కదా! వీడు చనిపోబోతున్నాడు కదా! సర్లే నువ్వేం చెప్తే అదే అని చెప్పేసి ఆ ట్రెజర్‌ని నా చేతికిచ్చా అని చెప్పేసి వీడంటాడు. ఇదంతా పైనుంచి మన మిస్ చూచూ ఉంది కదా! అంటే మన బ్లాసమ్ టవర్ యొక్క లీడర్ పైనుంచి మొత్తం చూస్తూ ఉంటుంది. వెంటనే వాడు కూడా ఒక్కసారిగా ఆ ట్రెజర్‌ని ఇన్స్‌పెక్ట్ చేసి ఒక్కసారిగా దాన్ని పగలగొట్టేస్తాడు. "అసల మీరేం చేస్తున్నారు ఎళ్ళరు యాన్" అని చెప్పేసి ఫస్ట్ మార్నింగ్ గ్లోరీ టవర్ యొక్క లీడర్ కూడా అరుస్తుంది. దానికి వీడేమంటారంటే, "మీరు మాకు తీసుకొచ్చి ఇచ్చారు కదా! అదొక ఫేక్ బుద్ధా రూట్స్" అని చెప్పేసి ఒక్కసారిగా అరుస్తాడు. ఆరా అన్నది కూడా రిలీజ్ చేస్తాడు. దానికి తిను కూడా, "ఏంటి అది ఫేకా? అదెలా పాసిబుల్? అది మా ట్రెజర్ పవిలియన్ యొక్క సాక్రెడ్ గ్రౌండ్స్‌లోనే ఇప్పటి వరకు స్టోర్ అయ్యి ఉంది. అంతే కాకుండా ఆ ట్రెజర్‌ని మా హెడ్ మాస్టరే కొద్దిగా కంటతడి పెట్టారు. అంతే కాకుండా ఇంకో ఛాన్స్ కూడా లేదు ఈ ట్రెజర్ అన్నది ఎవరైనా తీయడానికి, ఇంకా తీసేసి దాచేయడానికి. కాకపోతే" అని చెప్పేసి మన జోఫాన్ గోడ వైపు చూస్తుంది. అంతే. మన జోఫాన్ గోడ కూడా ఒక్కసారి మొత్తం అంతా గెస్ చేసేస్తాడు. మన ఈ మిస్ కూడా ఏమంటుందంటే, "మాస్టర్ సో, నేనసలు నమ్మలేకపోతున్నాను నువ్వు ఇలాంటి పనులు చేస్తావని" చెప్పేసి మన జోఫాన్ గోడ వైపు మొత్తం అంతా తోసేస్తూ ఉంటుంది. "నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ట్రెజర్‌ని స్వాప్ చేసావు?" అని చెప్పేసి, "నన్నెందుకు డిసీవ్ చేసావు?" అని చెప్పేసి ఈ ఫస్ట్ టవర్ యొక్క మాస్టర్ కూడా అంటుంది. అంతే. మన జోఫాన్ గూడా "నువ్వు నన్నెందుకు సస్పెక్ట్ చేస్తున్నావు" అని చెప్పేసి అంటాడు. ఒక్కసారిగా మన జోఫాన్ గూడా మొత్తం అంతా మనసులో అనుకుంటాడు. ఏంటంటే ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. ఈ ఫేక్ బుద్ధా రూట్స్ అన్నవి ఆ పాయిజన్ కింగ్‌ని ఫూల్ చేయడానికి కాదు. ఇంకా గ్రేట్ కాజ్ కోసం వాడుతుంది. ఏంటంటే మొత్తం బుద్ధా రూట్స్ అన్నీ మొత్తం అంతా దాసేసానని చెప్పేసి నా మీద బ్లేమ్ చేసేస్తుంది. ఇప్పుడు నా మీద బ్లేమ్ చేసేస్తే ఏమవుతుంది? తను ఇంక దీనికి రెస్పాన్సిబుల్ కాదు. అంతే కాకుండా ఎలాగోలాగా వీడున్నాడు కదా! వీడు మళ్ళీ తిన్ని బుద్ధా రూట్స్ అనేవి తీసుకురమ్మని ఇంకో మిషన్ అనేది తనకివ్వడు. అంతే కాకుండా మిషన్ అన్నది తనకివ్వకుండా బ్లోసమ్ టవర్ యొక్క రూట్స్‌ని ప్రొటెక్ట్ చేస్తది. అంతే కాకుండా మిస్టర్ సాంగ్ ఇచ్చాడు కదా! అంటే మీ వెనమ్ కింగ్ ఒక ఆఫర్ ఉంది కదా! మా మెడిసిన్ ప్యాలెస్ అన్నది మీ టవర్‌కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆ ఆఫర్‌ని కూడా బ్రేక్ చేయదు. తనకి కావాల్సిందల్లా ఒకటే. ఏంటంటే నేను ఒక సెకండ్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక బ్రాట్‌ని సాక్రిఫైస్ చేసేస్తుంది. ఇంత మంచి డీల్ అన్నది తను చేసుకుంది. కాకపోతే తను ఒక్కటైతే ఎక్స్‌పెక్ట్ చేసుండదు. ఏంటంటే అది బ్లాసమ్ కవర్ అయితే నాకేంటి, వెనమ్ కింగ్ అయితే నాకేంటి. వీళ్ళిద్దరూ కలిపొచ్చినా సరే నేను ఇద్దరిని చంపేస్తా. అంతే కాకుండా వాడున్నాడు కదా! వాడొక ఓల్డ్ మ్యాన్. వాడి చేతిలో చిన్న పాయిజన్ ఉంది అంతే అని చెప్పేసి మన జోఫాన్ గూడా ఆరా అంతా రిలీజ్ చేస్తూ అనుకుంటాడు. కాకపోతే ఇప్పుడు నేను ఇద్దరిని ఒకసారైతే చంపడం కొద్దిగా డిఫికల్ట్. అంతేగాని డిఫికల్ట్ గాని ఇంపాసిబుల్ అయితే కాదని చెప్పేసి మన జోఫాన్ గూడా అనుకునేసరికి ఒక్కసారిగా ఆ మార్నింగ్ టవర్ ఉంది కదా! అంటే ఆ టవర్ యొక్క లీడర్ ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. అటాక్ కూడా ఎవరి మీద చేస్తుందో తెలుసా? మన వెనమ్ కింగ్ మీద చేస్తుంది. అంతే. మన జోఫాన్ గూడా మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం జరుగుతుందనేసి ఇక్కడ సిట్యుయేషన్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ మనం ఏం జరుగుతుందో చూద్దాం గైస్. ఈ ఎపిసోడ్‌కి మాత్రం ఇంతే.